నవోదయ 2025కి సంబంధించినటువంటి సిలబస్లో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ పైన మనమైతే వీడియోస్ అయితే మేక్ చేయడం జరుగుతుంది. ఈరోజు వచ్చేసి ఫ్రాక్షన్స్ పైన కంప్లీట్గా అవగాహన వచ్చే విధంగా 50కి పైగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేద్దాము ఈ వీడియోలో. సో ఈ ఫ్రాక్షన్ చాప్టర్ పైన కంప్లీట్గా పట్టు రావాలంటే ముందున్నటువంటి నామ్స్ అయితే మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవి తెలిస్తేనే చాప్టర్ మొత్తం కూడా అర్థమవుతుంది. కనుక మీ పిల్లోని చేత ఈ ఫస్ట్ మేము చెప్పేటువంటి ఎగ్జాంపుల్స్ క్లియర్గా అర్థమైతేనే రిమైనింగ్ చాప్టర్ అంతా కూడా అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా అర్థమయ్యే విధంగా పిల్లలకి అర్థం చెప్పియండి. చూడండి, ఆ 50 ప్రశ్నల కంటే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ అయితే చేద్దాము. ఫస్ట్ ఈ లైక్ అంటే ఏంటిది, అన్లైక్ అంటే ఏంటిది, లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది, అన్లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. లైక్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ మనకి ఏదైతే 2 నెంబర్స్ ఉంటుంది. ఇది ఫ్రాక్షన్ అంటే కదా, ఫ్రాక్షన్ నథింగ్ బట్ రేషియో డివిజన్. ఓకేనా, పిల్లలకు క్లియర్గా అర్థం చెప్పండి. డివిజన్ అన్నా బై అన్నా లేదంటే రేషియో అన్నా కూడా అన్నీ కూడా ఫ్రాక్షనే, అంటే డివిజనే. ఇక్కడ చూడండి, ఈ డివిజన్లో పైన ఉన్నటువంటి నెంబర్ని న్యూమరేటర్ అంటాం, కింద ఉన్నటువంటి నెంబర్ని ఏమంటాం, డినామినేటర్. ఓకేనా, లైక్ ఫ్రాక్షన్ అని అంటే డినామినేటర్స్ సేమ్ కనుక ఉంటే, ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ సేమ్ ఉంటే కనుక దాన్ని లైక్ ఫ్రాక్షన్ అనాలి. ఓకే, చూడండి, ఇక్కడ టూ డినామినేటర్లు అన్ని 2s ఉన్నాయి. సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని లైక్ ఫ్రాక్షన్ అంటాం. మరి అన్లైక్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమనాలి, అన్లైక్ ఫ్రాక్షన్ అనాలి. ఓకేనా, ఈ 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రాపర్ ఫ్రాక్షన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ పైన వాల్యూ చిన్నగా ఉండి డినామినేటర్ పెద్దగా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా, ఇప్పుడు చూడండి 3/5. 3 అనేది చిన్న నెంబరు, 5 అనేది పెద్ద నెంబరు. న్యూమరేటర్ కంటే డినామినేటర్ పెద్దగా ఉంది కనుక దాన్ని ఏమంటాం, ప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు చూడండి 5/10 అన్నా కానీ ఇదేంటిది, ప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ అని అంటే దీనికి రివర్స్గా, అంటే న్యూమరేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉంటే దీన్ని ఏమంటాం, ఇంప్రాపర్. చూడండి 5/3, 10/5. ఇవన్నీ కూడా చూడండి డిఫరెంట్గా లేవా, అంటే దీనికి ఆపోజిట్ ఉంది కానుక దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటిదంటే న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్గా ఉన్నా కానీ మనం ఏమని పిలవాలి బిడ్డ, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని పిలవాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మిక్స్డ్ హోల్ ఫ్రాక్షన్ అంటాం దీన్ని. 3 whole 2/3. ఇక్కడ 3 నెంబర్స్ అన్నారు. ఫ్రాక్షన్ అంటే నేను ఏం చెప్పిన, 2 నెంబర్సే ఉండాలి, అంటే ఒకటి న్యూమరేటర్ ఇంకొకటి డినామినేటర్ అని చెప్పిన. ఇక్కడ చూడండి 3 whole 2/3, 3 whole 2/3. ఇక్కడ చూడండి 3 whole 2/3ని ఎలా చేయాలంటే ఈ హోల్ నెంబర్ ఏదైతే ఉందో డినామినేటర్ తోటి మల్టిప్లై చేయాలి. 3 × 3 ప్లస్ న్యూమరేటర్ నెంబర్ని యాడ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ డినామినేటర్ నెంబర్ సేమ్ తీసుకోవాలి. 3 3 9 + 2. 9 + 2 ఎంతనా, ఆన్సర్ 11/3. ఇక్కడ చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్ ని నేను ఏం చేసిన, సింగిల్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకున్నా. ఇప్పుడు అది ప్రాపరా ఇంప్రాపరా, ఇంప్రాపర్. ఎందుకు, న్యూమరేటర్ పెద్దగా ఉంది, డినామినేటర్ చిన్నగా ఉంది. ఇక్కడ లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ అనే విషయాలు మనకు తెలిసినాయి. ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని అడిషన్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ ఇస్తాడు. చూడండి, అడిషన్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ ఇస్తాడు. చూడండి 1/2 + 2/3, 2/3. ఇవి 2 మెథడ్లలో మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, 2 మెథడ్లలో సాల్వ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి 1/2 + 3/2. ఎల్సిఎం మెథడ్ తోటి కాకుండా, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ తోటి కాకుండా డైరెక్ట్ చేయొచ్చు. ఈ రూల్స్ తెలిస్తే కనుక నేనేమని చెప్పిన, లైక్ ఫ్రాక్షన్స్ డినామినేటర్లో సేమ్ ఉన్నాయి కదా. డినామినేటర్లో సేమ్ ఉంటే 2 2 సేమ్ ఉన్నాయి కదా. డినామినేటర్ ఒక 2 తీసుకుంటే సరిపోతుంది, డైరెక్ట్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. 1 + 3, 4/2. ఇప్పుడు ఏంది, 2 1 2 2 మనకి ఏమొచ్చింది, 2/1, అంటే ఆన్సర్ 2. ఓకేనా, లేదు అని అంటే 1/2 + 3/2. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటిది, 2 2 ఉంది కదా, ఎల్సిఎం చేసుకోవాలి, లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్. 2 1 2, 3 2 6, 2 2 4. 2 + 6 ఎంత, 8/4.
4 4 1 జా 4 2 జా మళ్ళీ 2/1 2 ఆన్సర్ వచ్చిందా. సో ఇక్కడ చూడండి ఇక్కడికి డిఫరెన్స్, ఇది కొంచెం లాంగ్ ప్రొసీజర్. సో ఇక్కడ చూడండి లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు డినామినేటర్స్ డైరెక్ట్ యాడ్ చేసుకొని డినామినేటర్ ఏదైతే సేమ్ నెంబర్ ఉందో ఒక నెంబర్ తీసుకొని న్యూమరేటర్ నెంబర్ డైరెక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అర్థమైందా? బట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా క్రాస్ మల్టిప్లికేషన్ లేదా ఎల్సిఎం మెథడ్ తోటి పోవడమే. అర్థమైందా? సో ఈ కాన్సెప్ట్ పైన ఇప్పుడు మనము ఒక 50 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఆర్ యు రెడీ? క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? సో ఇక్కడ ఆప్షన్ ABCD ఇచ్చిన కదా, నవోదయలో మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి, కరెక్ట్ ఉన్నది గుర్తు పట్టాలి. సో ఆప్షన్ లో బబుల్ చేయాలి హోంవర్క్ షీట్ లో. ఓకేనా, చూడండి ప్రాపర్, ఇంప్రాపర్ అంటే ఏంటిది? న్యూమరేటర్ అనేది పెద్దగా ఉండాలి, సో డినామినేటర్ అనేది ఏముండాలి? సో చిన్నగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి చూడండి 7/8 ఇది ప్రాపరా ఇంప్రాపరా? ప్రాపర్. ఇక్కడ 1/1000 ప్రాపర్, 2/4 ప్రాపర్. బట్ నేను ఏమని చెప్పిన ఇంకొక రూలు, న్యూమరేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉన్నా, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉన్నా అంటే ఈక్వల్ గా ఉన్నటువంటి నెంబర్ ని కూడా మనం ఏమనాలి? ఇంప్రాపర్. సో ఇక్కడ నీ ఆన్సర్ ఏంటిది బిడ్డ? B అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ 11 వోల్ట్ 2/7 యాజ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అసలు ఏమని చెప్పినా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ డినామినేటరే ఉండాలి, అది దాని గురించే మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ 11 వోల్ట్ 2/7 ఉంది కదా బిడ్డ, సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఏంటి నాన్న? మిక్స్డ్ ఫ్రాక్షన్. 11 వోల్ట్ 2/7. సో ఇక్కడ చూడండి, చెప్పేటప్పుడు జాగ్రత్త వినాలి, రాసుకోకూడదు. చూడండి, సో ఈ హోల్ ఫ్రాక్షన్ ఉన్నటువంటి నెంబర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి, ప్లస్ న్యూమరేటర్ ని యాడ్ చేయాలి. 11 7 జా 77 ప్లస్ 2 బై డినామినేటర్ సేమ్ రాసుకోవాలి. సో 11 7 జా 77 ప్లస్ 2/7, 77 ప్లస్ 2 79/7. ఇది ప్రాపరా ఇంప్రాపరా? వెరీ గుడ్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పిండు అక్కడ. బట్ ఆప్షన్ ఏంటిది మనది? ఏలో ఉందా, బిలో ఉందా, సిలో ఉందా, డిలో ఉందా? ఆన్సర్ డి అనేది మన రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 4/6 డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఆల్ ఆఫ్ యు లిసన్ బీ కేర్ఫుల్లీ, 4/6 డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఏంటిది? మనకు డినామినేటర్ లో ఏ నెంబర్ ఇవ్వలేడు కాబట్టి మనం ఏమనుకోవాలి? లెట్ 1 అనుకోవాలి, 1 ఉన్నట్టే. ఓకేనా, ఇప్పుడు చూడండి 4/6 డివిజన్ 2/1. ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డివిజన్ ని ఇంటూలోకి మార్చుకోవడం. మంచిగా గుర్తుంచుకోండి బిడ్డ, డివిజన్ ని ఇంటిలోకి మార్చుకోవాలని అంటే, సో డివిజన్ ఇంటూలోకి అవుతుంది కదా, రివర్స్ అయిపోతుంది, దాన్ని రెసిప్రోకల్ అంటాం. చూడండి, ఇప్పుడు 4/6 డివిజన్ ఇంటి అయింది కదా, 2/1 అని కదా, రెసిప్రోకల్ అంటే రివర్స్ 1/2. ఓకేనా, నా 4 1 జా 4, 6 2 జా 12, నెక్స్ట్ 4 1 జా 4, 3 జా. సో ఆన్సర్ 1/3. 1/3 ఎక్కడ ఉంది బిడ్డ? సో ఇక్కడ కొత్త విషయం ఏం నేర్చుకున్నాం? ఇక్కడ ఫ్రాక్షన్ లో డివిజన్ వచ్చినప్పుడు ఇంటూ చేయాలి అని అంటే, సో మనం దాన్ని ఏం వాడతాం? రెసిప్రోకల్ గా వాడతాం. సో ఇక్కడ డివిజన్ పక్కన ఉన్నటువంటి నెంబర్ ని ఉల్టా పల్టా అంటే రివర్స్ రాస్తాం. రివర్స్ రాస్తే దాన్ని ఏమంటాం బిడ్డ? రెసిప్రోకల్ అంటాం. అర్థమైందా? వాట్ ఈస్ ద న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ 4 whole 9/17? సో ఇక్కడ ఏం అడిగిండు? న్యూమరేటర్ అడిగిండు అని అంటే అక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి న్యూమరేటర్ అడిగితే ఎలా? నువ్వేం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ ని సింగిల్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత పైన ఉన్న నెంబర్ న్యూమరేటర్ అని డిసైడ్ కావాలి. ఓకేనా, సో ఇక్కడ న్యూమరేటర్ అనేది ఉండదు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో. ఓకేనా, 417 జా హౌ మచ్? సో నేను ఏమని చెప్పిన, ఈ మిక్స్డ్ హోల్ ఉంది కదా, హోల్ నెంబర్ 17 మల్టిప్లై చేయాలి. 4 into 17 ప్లస్ న్యూమరేటర్ నెంబర్ ని యాడ్ చేయాలి బై 17. సో 17 4 జా హౌ మచ్? 7 4 జా 28, 7 4 1 జా 4, 4 ప్లస్ 2 68. ఇప్పుడు సో 17 4 జా 68 ప్లస్ 9, సో బై 17. సో ఇక్కడ 68 ప్లస్ 9 ఎంత నాన్న? 77/17.
17. న్యూమరేటర్ అంటే పై నెంబర్ కదా, సో 77 అనేది న్యూమరేటర్. సో మన ఆన్సర్ ఎక్కడుంది? సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్? ఇట్ ఈస్ ఈజీ. ఇందులో ప్రాపర్ ఫ్రాక్షన్ ని ఐడెంటిఫై చేయమంటున్నా. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది? న్యూమరేటర్ చిన్నగా ఉండి డినామినేటర్ పెద్దగా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్. సో 56/43 ఇది ఇంప్రాపర్, సో కాదు. 13/15 ఎస్ ప్రాపర్. 21/27 ప్రాపర్. సో 45/37 ఇంప్రాపర్. ఓకేనా? ఇక్కడ రెండు ఆప్షన్లు కూడా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా? నేను ఇక్కడ రాంగ్ ఇచ్చిన, ఏదో ఒకటి ఆప్షన్ ఒకటి మాత్రమే ఉంటది. ఓకేనా? వెరీ గుడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్? అంటే నాట్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. అవునా? న్యూమినేటర్ చిన్నగా ఉంది, డినామినేటర్ పెద్దగా ఉంది, అంటే మన ఆన్సర్ ఇది కాదు. సో 21/23 ఇది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్, అంటే ఆన్సర్ ఇది కాదు. మనం ఏం కొట్టాలి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి 43/27 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షనే కదా, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ 57/59 ఇది కూడా ప్రాపర్ ఫ్రాక్షనే. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 4 whole 7/11? రెసిప్రోకల్ అంటే ఏం చెప్పిన? రివర్స్. ఒక ఫ్రాక్షన్ ని రివర్స్ రాయడం రెసిప్రోకల్ అని చెప్పిన. బట్ ఇక్కడ మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చిండు కదా, ఇక్కడ ఏమి ఇచ్చిండు బిడ్డ? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చిండు. యూ షుడ్ కన్వర్ట్ ఇంటూ ద సింగిల్ ఫ్రాక్షన్. సో మనకి తెలుసు 4 × 11 డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి ఈ హోల్ నెంబర్ కి. అదే విధంగా న్యూమరేటర్ ఉన్న 7 నెంబర్ని అట్లే తీసుకొని /11. 4 11 జా 44 ప్లస్ 7/11. సో 44 కు 7 యాడ్ చేస్తే 51 కదా, 51/11. సో ఇదేంటిది? ఒక నార్మల్ ఫ్రాక్షన్. సో అక్కడ అడిగినేంటిది? రెసిప్రోకల్ కాబట్టి రివర్స్ చేయాలి. 11/51. 11/51 ఎక్కడుంది మనకు? సో అర్థమైందా? సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకొని అప్పుడు రెసిప్రోకల్ అడిగితే ఆ ఫ్రాక్షన్ ఏం చేయాలి? డినామినేటర్ న్యూమరేటర్ రాయాలి, న్యూమరేటర్ ని డినామినేటర్ రాయాలి, అంతే. ఓకే, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ an hour is 48 minutes? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ an hour is 48 minutes? 1 hour మీద 48 minutes ఏదైతే ఉందో ఫ్రాక్షన్ లోకి రిప్రజెంట్ చేయమంటుండు. సో న్యూమరేటర్ డినామినేటర్ కదా. సో ఇక్కడ చూడండి 1 hour సో ఈజ్ 48 మనకు తెలుసు కదా. సో అవర్ కి 60 minutes, అందులో 48 యొక్క పార్ట్ ఎంత అని అడుగుతుండు. నౌ యూ కెన్ రైట్ 48 ఈజ్ ఏ న్యూమరేటర్, 60 ఈజ్ ద డినామినేటర్. యూ షుడ్ సింప్లిఫై దిస్ వన్. 2 2 ja 2 4 ja 2 3 ja 0 ja. So finally you get 24 30. So 24 30 also simplify here. 2 1 ja 2 2 ja 2 1 ja 1 will be carry, it become 10. 2 5 ja 10. Now 12/15. So 12/15 కూడా సింప్లిఫై అవుతుంది కదా 3 టేబుల్ లో. 3 4 ja 12, 3 5 ja 15. Now 4/5 is your answer. Where it is 4/5? B. Okay. Next, a fraction equivalent to 102/119 and having numerator is 6. Okay. ఇక్కడ సింపుల్ గా చూడండి నాన్న. సో న్యూమరేటర్ లో 6 వస్తుందంట. 102 109 ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ 6 అంట. ఒక వాల్యూ అనేది ఎక్స్ అంటే ఏంటిది? డినామినేటర్ అనుకోమన్నాడు. సో సింపుల్ గా చూస్తే ఇది 17 టేబుల్లో పోతుంది. 17 6 17 119 కదా, 17 9 ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇట్లా కాదు అనుకుంటే నువ్వేం చేయాలి? 102/17 టేబుల్ అందరికి రాదు కదా. సో ఇక్కడ 6 కదా, ఎక్స్ అనేది క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 102 ఉంది కదా, 6 × 119 అనేది మల్టిప్లై అవుతుంది. 102 అనేది డినామినేటర్ కి వస్తుంది. సో 2 3 ja 6, 2 5 ja 10, నెక్స్ట్ 2 5 ja 10, 2 1 ja.
సో మళ్ళీ 3 1 జా, సో 3 1 జా 3, ఇక్కడ 21 కదా. 21 అంటే 3 టేబుల్ 21 ఎప్పుడు వస్తుంది? 3 7 జా, ఓకేనా. 3 7 జా, ఇప్పుడు మనకి 17 వచ్చింది కదా. 17 టేబుల్లో 119 అనేది 9 జా వస్తుంది. 17 9 జా 119. అండర్స్టాండ్? Yeah. Next, what fraction of an hour is 48 minutes? సో ఇక్కడ చూడండి, హవర్ లో 48 మినిట్స్ ఎంత ఉంటది అని ఫ్రాక్షన్ లో రిప్రజెంట్ చేయమంటుండు. సో డినామినేటర్లు ఎప్పుడు కూడా మనం ఏం తీసుకోవాలి? 60 మినిట్స్, అంటే 1 అవర్ కి 60 మినిట్స్. దెన్ న్యూమరేటర్ వచ్చేసి 48. సో ఫ్రాక్షన్ లో సింప్లిఫై చేయాలని చెప్పిన కదా. ఓకే, 2 2 జా 4, 2 4 జా 8, 2 3 జా 6, 2 0 జా. సో ఫైనల్లీ 24/30. నెక్స్ట్ 2 1 జా 2 2 జా, 2 1 జా 2 5 జా, సో 12/15. మళ్ళీ 12 15 ఏ టేబుల్ వస్తుంది? సి హియర్ 12 15 ఏ టేబుల్ వస్తుంది? 3 టేబుల్ రాదా? 3 4 జా 3 5 జా, సో 4/5. 4/5 అనే ఆన్సర్ ఎక్కడ ఉంది బిడ్డ? 4/5. బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి రా, ఏ ఫ్రాక్షన్ ఈక్వలెంట్ టు 102/119 ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ ఈజ్ 6, డినామినేటర్ ఈజ్ వాట్? ఓకేనా. ఇది 17 టేబుల్లో వస్తుంది చూడండి. 17 6 జా 17 7 జా 119. సో ఆన్సర్ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏంటిది? 7. 6/7. అందుకే 20 వరకు టేబుల్స్ వస్తే ఈజీగా వస్తాయి అన్ని కూడా. ఓకేనా. 6/7 ఆన్సర్ ఎక్కడ ఉంది? వెరీ గుడ్. ఇప్పుడు అందరూ తింటూ ఆలోచించండి నాన్న. 45/81. సో డినామినేటర్ ఈజ్ 9. డినామినేటర్ ఈజ్ 9. అంటే ఇక్కడ సింపుల్ 5. ఇది 9 టేబుల్లో, 45 కూడా 9 టేబుల్లో వెళ్ళిపోతుంది కదా. 9 9 జా 9 5 జా, సో ఆన్సర్ 5/9 ఎక్కడ ఉంది? సో ఆన్సర్ డి అనేది రైట్ ఆన్సర్. అర్థమైందా నాన్న? ఇలాంటి లాజిక్ తెలిస్తే నవోదయలో ఒక 1 మార్క్ ఈజీగా కొట్టేయచ్చు. చూడండి, సో గుర్తుంచుకుంటే సరిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ద స్మాలెస్ట్? ఇక్కడ మనకి ABCD 4 ఆప్షన్స్ ఇచ్చిండు కదా. ఇందులో అతి చిన్న ఫ్రాక్షన్ ఏది అని అన్నప్పుడు నువ్వేం చేయాలి? సో ఫ్రాక్షన్ లో ఉన్నప్పుడు మనం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఎట్లా మనం ఫైండ్ చేస్తాము అని అంటే, డినామినేటర్ లో అన్ని నెంబర్స్ సేమ్ ఉన్నాయి, 37 37 37 37. అప్పుడు న్యూమరేటర్ లో ఏది చిన్న నెంబరో అదే స్మాలెస్ట్ నెంబర్. ఓకేనా. ఎప్పుడు డినామినేటర్ లో సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటిది? బి. ఓకేనా. సో మనకు నార్మల్ గా ఉన్నటువంటి నెంబర్స్ చిన్నవి ఎట్లా ఫైండ్ చేస్తామో అట్లా. సో విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ద స్మాలెస్ట్? ఇక్కడ చూడండి, న్యూమరేటర్స్ అన్ని సేమ్ ఉన్నాయి. న్యూమరేటర్స్ అన్ని సేమ్ ఉన్నాయి. అప్పుడు మనం చిన్నది 5/7 ఉన్నాం అనుకో, ఇది చిన్నది అనుకున్నాం అనుకో, తప్పు. ఓకేనా. సో న్యూమరేటర్స్ అన్ని సేమ్ ఉండి డినామినేటర్ లో ఏదైతే పెద్ద నెంబరో అది స్మాలెస్ట్ ఫ్రాక్షన్. యాక్చువల్గా మనం 5/7 ఏమనుకుంటాం? చిన్న నెంబర్ అనుకుంటాం కదా. కాదు, ఎప్పుడు న్యూమరేటర్ లో అన్ని 5 ఉన్నప్పుడు. సో ఏంటిది? ఇది 5/12. అదే డినామినేటర్ లో ఉన్నప్పుడు నువ్వు డైరెక్ట్ చిన్న నెంబర్ ఏదైతే ఉంటుందో న్యూమరేటర్ లో అది తీసుకోవాలి. ఓకే డన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్? మనకు తెలుసు కదా, లైక్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ లో అన్ని సేమ్ ఉన్న నెంబర్ ని, అంటే డినామినేటర్ లో అన్ని కూడా సేమ్ ఉంటాయి, దాన్ని లైక్ ఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ చూడండి, 2/5 2/3 2/7 2/11. ఇదేంటిది? అసలు సంబంధం లేదు. ఓకేనా. ఇంప్రాపరు ప్రాపరు అన్ని మిక్స్ అయినాయి. ఇక్కడ చూడండి, డినామినేటర్ లో అన్ని ఒకటే నెంబర్ ఉన్నది ఏంటిది? సి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. ఇదేం ఫ్రాక్షన్? లైక్ ఫ్రాక్షన్. అంటే డినామినేటర్స్ సేమ్ ఉంటే లైక్ ఫ్రాక్షన్, డినామినేటర్స్ డిఫరెంట్ ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్. ఇవన్నీ కూడా ఏం ఫ్రాక్షన్స్? అన్లైక్ ఫ్రాక్షన్. ఓకే రైట్. ఫైండ్ ద సమ్ ఆఫ్ 1 whole 3/5 and 2 whole 7/10. అసలు సమ్ అంటే ఏంటి నాన్న? అడిషన్, ప్లస్ చేయడం. ఇప్పుడు చూడండి, 1 whole 3/5 ప్లస్ 2 whole 7/10. సో ఇక్కడ హోల్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ నువ్వేం చేయాలి?
సింగిల్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. అందరు ఇక్కడ చూడాలి. 1 5 జా 5 ప్లస్ నేను చెప్పిన కదా, ఇవి రెండింటిని హోల్ నెంబర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేసి న్యూమరేటర్ ని ప్లస్ చేసి డినామినేటర్ లో అట్లే రాసుకోవాలి. సో ఇక్కడ 2 10 జా 20 ప్లస్ 7/10. 5 ప్లస్ 3 ఎంత నానా? 8/5. 20 ప్లస్ 7 27/10. సో క్రాస్ మల్టిప్లికేషన్ తోటి చేస్తారా, ఎల్సిఎం తోటి చేస్తారా అనేది మీ ఇష్టం. నేను ఎల్సిఎం మెథడ్ తోటి చేస్తున్నా. 5 10 5 కి 10 కి ఎల్సిఎం కనుక్కోండి. 5 1 జా 5 5 2 జా 10. మనకి ఏమొచ్చింది? ఎల్సిఎం 10 వచ్చింది. సో డినామినేటర్ లో 5 10 ప్లేస్ లో నువ్వేం తీసుకోవాలి? 10. 5 ని 2 తోటి మల్టిప్లై చేస్తే 10 అవుతుంది. న్యూమరేటర్ కి తీసుకపోతే 2 ఇంటూ వేస్తుంది. సో ఇక్కడ 10 1 జా 1 జా 8 2 జా ఎంతనా? 16. 27 1 జా 27. 27 ప్లస్ 16 ఎంత అవుతుందిరా? 43. సో 43/10. నీకు ఆప్షన్ లో 43/10 ABCDలో ఉన్నదా? లేదు కదా. లేకపోతే అక్కడ ఏం చేసిండు? హోల్ ఫ్రాక్షన్ అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చిండు. సో 43/10 ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి చేయాలంటే 10 43. నౌ 10 4 జా 40. ఓకే, నౌ రిమైండర్ 3. సో నేను ఏం చెప్పిన, కోఎఫిషియంట్ అనేది హోల్ నెంబర్, రిమైండర్ వచ్చేసి న్యూమరేటర్, 10 వచ్చేసి డినామినేటర్. ఏదైతే డివిజన్ చేస్తుందో ఆ నెంబర్ వచ్చేసి. ఇప్పుడు 4 హోల్ 3/10 ఎక్కడుంది నానా? అర్థమైందా? సో ఇన్ ద సేమ్ వే ద సమ్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రాక్షన్స్ ఏమిచ్చిండు? 2/9 ప్లస్ 4/3 ప్లస్ 6/18. సో డినామినేటర్స్ అన్ని తీసుకోవాలి. 9 3 18. ఏం చేయాలి? ఎల్సిఎం. సో 2 టేబుల్ తోటి అట్లీస్ట్ 2 నెంబర్స్ కాబట్టి యూ కెన్ టేక్ 3 నెంబర్. 3 3 జా 3 1 జా 3 6 జా 18. ఓకే, నౌ అగైన్ యూ కెన్ టేక్ 3 టేబుల్. 3 1 జా 1 రిమైండర్. అంటే ఎట్లుంటే అట్లా వదిలిపెట్టుకోవాలి ఒకవేళ రాకుంటే. 3 2 జా. సో 3 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 2. 3 3 జా 9. 9 1 జా 9. 9 1 జా 9. 9 2 జా 18. సో నీకు ఏమొచ్చింది? రిమైండర్ 18. ఇప్పుడు 9 ని 18 చేయాలి 2 జా. ఆ 2 ని దాబా పైకి పట్టుకుపోయి మల్టిప్లై చేయాలని చెప్పినా కదా. నెక్స్ట్ 3 3 జా 9. నౌ ఇక్కడ 3 మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 1 జనే కదా. నెక్స్ట్ 1 జా. సో 2 2 జా 4. 4 3 జా 12. 6 1 జా 6. You should add it. So 12 plus 6 18. 18 plus 4 22 కదా. 22/18 ఎక్కడో పోయింది. సో 2 డబుల్ పోతుందా? 2 9 జా 18. 2 11 జా. సో 11/9 అనేది నీకు ఎక్కడుంది? ఆప్షన్లో లేదా? సో మనం ఎక్కడైనా మిస్టేక్ చేసినామా? సో 9 3 18. 9 3 18. 3 3 జా 9. 3 1 జా 3. 3 3 జా 18. ఓకే, 3 1 జా 3. అంత ప్లస్ చేయాలి కదా. 3 2 జా ఓకే. 3 3 జా 9. 9 1 జా 9 1 జా 9 2 జా 18. 18 9 2 జా 3 3 జా. ఇక్కడ చూడండి రా. సో 9 2 జా 18 కదా. 3 3 జా 9 అన్న కదా. సో ఇక్కడ ఏం రావాలి నాకు? 18. 3 6 జా 18. ఇక్కడ ఏం తీసుకోవాలి? 4 6 జా. ఓకేనా? 18. ఇక్కడ 2 2 జా 4. 4 6 జా 24. నెక్స్ట్ 6 1 జా 6. సో 4 plus 24 28. 28 plus 6 how much? 34/18. It is possible in 2 table. 2 9 ja 18. 2 1 ja 2. 1 will be carried. It will become 14. So 2 7 ja 14. Finally you get the 17/9.
So it is their answer. Option A is right answer. Okay. So find the value of 1 whole 1 by 2 plus 2 whole 2 by 3 minus 1 by 6 అంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి మంచి ప్రాబ్లం క్లియర్గా తీసుకోండి. ప్లస్ 2 whole 2 by 3 మైనస్ 1 by 6. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ని సింగిల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. 2 1 జా 2, 2 ప్లస్ 1 3 by 2. అరే 1 whole 1 by 2 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ మనము ఆపరేషన్ చేస్తే 3 by 2 అయింది కదా. ఇన్ ద సేమ్ వే దీన్ని కూడా చేయండి. 2 3 జా 6, 6కి ఏం యాడ్ చేయాలి, న్యూమరేటర్ 6 ప్లస్ 2 8 బై డినామినేటర్ అట్లే రాయాలి. ఓకేనా, బై 1 by 6 మైనస్ 1 by 6. ఇప్పుడు డినామినేటర్స్ ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. 2 3 6. నౌ 2 1 జా 3 అనేది సేమ్, 2 3 జా 6. నౌ యూ కెన్ టేక్ 3 టేబుల్, 3 1 జా 3 1 జా 2 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 2 3 జా 6 1 జా 6. ఎన్నిసార్లు 1 తోటి చేసినా కానీ మళ్ళీ 6 వస్తుంది. నీకు డినామినేటర్ ఏమొచ్చింది నాన్న, 6. ఓకేనా, సో ప్రతి నెంబర్ను నువ్వు ఏం సాటిస్ఫై చేయాలి, ఎల్సిఎం సాటిస్ఫై చేయాలి. 2 3 జా 6, దట్ 3 కెన్ మల్టిప్లై న్యూమరేటర్. 3 2 జా 6, దట్ 2 కెన్ మల్టిప్లై న్యూమరేటర్. 6 1 జా 6, 1 1 జా 1. నౌ 3 3 జా 9. సో మధ్యలో ఆపరేషన్ ప్లస్. 8 2 జా 16, మైనస్ ఉంటే మైనస్ రాసుకోవాలి. 1 1 జా 1. నౌ యూ కెన్ అడిషన్, డూ ది అడిషన్. 9 plus 16 how much, 25 minus 1 by 6. 25 లోకి వెళ్ళి 1 మైనస్ చేస్తే 24 by 6. సో ఈ 2 థింగ్స్ కూడా 2 టేబుల్లో మనకి సింప్లిఫై అవుతుంది కాబట్టి 2 3 జా 6, 2 12 జా 24, 12 by 3. మళ్ళీ కూడా సింప్లిఫై అవుతుంది కదా 3 టేబుల్లా. 3 1 జా 3 4 జా. ఫైనల్లీ 4 by 1 నథింగ్ బట్ 4. 4 by 1 అన్నా 4 అన్నా రైట్ ఆన్సర్. మన ఆప్షన్ ఏంటిది నాన్న, డి. సో ఏం లేదు అని అంటే కింద డినామినేటర్లో 1 ఇన్సర్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటిది, మిక్స్డ్ ఫ్రాక్షన్ని సింగిల్ ఫ్రాక్షన్కి ఒకటి. ఓకేనా, 24 1 జా 24 ప్లస్ 1 25 by 24. ఓకేనా, ఇదైతే అర్థమైంది కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్ సింగిల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసుకోవడం. బై 1 by మైనస్ 1 by 1 7 by 36. నౌ 24 1 36, 24 1 36 ఏం చేయాలి, ఎల్సిఎం. 2 12 జా 1కి కామన్ గా 2 1 జా 2 8 జా. నెక్స్ట్ 2 టేబుల్లో మళ్ళీ ఎప్పుడు వస్తుంది 12, ఆన్సర్ చేయాలి. 2 6 జా 2 9 జా. సో 2 థింగ్స్ ఎప్పుడు కూడా 2 టేబుల్లో పోకపోతే నువ్వేం చేయాలి, 3 టేబుల్ తీసుకోవాలి. 3 2 జా 1, 3 3 జా. సో ఈ 2 అనేది అట్లీస్ట్ 2 అనేది ఇంకే 2 టేబుల్లో 3 టేబుల్లో పోదు కాబట్టి ఎనీ టేబుల్ పోకపోతే అప్పుడు నువ్వు సో మల్టిప్లికేషన్ కట్టేసేయాలి. 1 ఇంటూ 3, 2 2 జా 4 3 జా 12 2 జా 24, 24 3 జా రాకపోతే మల్టిప్లై చేసుకోండి. 3 4 జా 12, 3 2 జా 6, 6 1 6 plus 1 7. సో ఫైనల్లీ యూ గెట్ ద ఎల్సిఎం 72. 24 3 జా 72. నౌ ఇంటూ 3 న్యూమరేటర్. 172 జా 72. సో న్యూమరేటర్ ఇంటూ 72. సో 36లో 2 జా 7 2 జా. ఓకేనా, నౌ 25 3 జా 75 వస్తుంది. నౌ 75 మైనస్ 172 జా 72 ప్లస్ 7 2 జా 14. నువ్వు ఇప్పుడు 75 ప్లస్ 14 యాడ్ చేయండి, 89 వస్తుంది. మైనస్ 72 by 72. సో 89 నుండి 72 తీసేస్తే ఏమవుతుంది, 7 1. సో 17 by 72. సో 17 by 72 ఏ అక్కడ ఉంది, ఆప్షన్ ABCD. ఏ ఈజ్ రైట్ ఆన్సర్.
స్మాలెస్ట్ కానీ లార్జెస్ట్ కానీ. సో మనం ఫ్రాక్షన్ కనుక్కోవాలి అని అంటే మనకి ఒక మెథడ్ ఉంటుంది నాన్న. సో ఇచ్చిన ఈ ఏబిసిడిలో ఏది స్మాల్ ఫ్రాక్షన్, ఏది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి అని అంటే, సో ఇక్కడ చూడండి 4/5 కామా 5/3 కామా 5/6 కామా 5/2. సో ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ నేను ఒక దగ్గర రాసుకున్న తర్వాత 5, 3, 6, 2 ఏం కట్టాలి, ఎల్సిఎం కట్టాలి. 5, 3, 6, 2. సో ఇక్కడ 2 టేబుల్లో మనకి పాసిబుల్ అయ్యేటి అంటే 3 1 2 1. నెక్స్ట్ 3 టేబుల్లో 5 అట్లే వస్తుంది కాబట్టి 1 1. సో ఇక్కడ ఇది 1 వస్తుంది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది డైరెక్ట్. 2 3 జా 6, 6 5 జా 30. సో ఇక్కడ రిమైండర్ 30 వచ్చినప్పుడు కండిషన్ సాటిస్ఫై చేయాలి. 5 6 జా 30, డినామినేటర్ని 30 వేయాలి. సో ఉన్న నెంబర్కి ఏదంతో మల్టిప్లై చేస్తామో ఆ నెంబర్ని న్యూమరేటర్లో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 3 10 జా 5 10 జా 6 5 జా 5 5 జా. సో 2 30 జానా 2 15 జా. సో ఇక్కడ 15. ఓకేనా. ఇప్పుడు 4 6 జా 24, 5 10 జా 50, 5 5 జా 15, 15 5 జా 75. ఇక్కడ అడిగింది స్మాలెస్ట్. పైన వచ్చిన నెంబరు స్మాలెస్ట్ నెంబర్ ఏంటిదిరా? 24, 15, 50, 75. ఇక్కడ 5 5 జా 25, సారీ ఓకే 25. సో 24, 50, 25, 75. సో 24 అనేది చిన్న నెంబరు. సో ఇది స్మాలెస్ట్ కదా. 24 ఆప్షన్ ఏ కదా, ఫస్ట్ది కదా. అర్థమైందా? ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు డూ గ్రేటెస్ట్. సో ఇదే మెథడ్లో 2/5 ఉంది కదా, 2/5 కామా 3/4 కామా 2/3 కామా 1/3. సో ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకున్న తర్వాత డినామినేటర్ని ఎల్సిఎం నెంబర్ సాటిస్ఫై చేయాలి. సో ప్రతి డినామినేటర్ ఏ నెంబర్ తోటి మనం మల్టిప్లై చేస్తే వస్తుందో ఆ నెంబరు న్యూమరేటర్కి ఇంటూ చేయాలి. ఇంటూ చేసినప్పుడు ఇప్పుడు 4 నెంబర్స్ వస్తుంది కదా. ఏదైతే పెద్దదైతే వస్తుందో అంటే లార్జెస్ట్ నెంబర్ వస్తుందో, గ్రేటెస్ట్ నెంబర్ వస్తుందో అది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఓకేనా. అక్కడ సూటబుల్ నెంబరు ఇది. మీరు ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ 17/4 ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి రా, 17/4ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే 3 నెంబర్స్ వస్తాయి, ఇక హోల్ నెంబర్ వస్తుంది. సో ఏం లే 4 అనేది, సో 17ని డివిజన్ చేయాలి. ఇక్కడ చూడండి 4 4 జా 16, రిమైండర్ 1. సో ఇక్కడ చూడండి హోల్ అనే నెంబర్ కోఎఫిషియంట్ అని చెప్పిన, న్యూమరేటర్ అనే నెంబర్ రిమైండర్ అని చెప్పిన. సో ఏదైతే డివైడ్ చేసిన నెంబరు అది డినామినేటర్ అని చెప్పిన. సో ఇప్పుడు 4 హోల్ 1/4 ఎక్కడుంది? సో డిలో ఉంది. సో నీ ఆన్సర్ ఏంటిది బిడ్డ? డి ఈజ్ ద రైట్ ఆన్సర్.